నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. అమరావతిలో గత 3 రోజులుగా కురిసిన వర్షానికి అటు అమరావతి ప్రజలు ఇటు విజయవాడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. గత ప్రభుత్వం సరిగ్గా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఇబ్బంది తలెత్తిందని మంత్రి నారాయణ గారు కూడా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. ఇంకా అమరావతిలో 3 రోజుల నుంచి కురిసిన వర్షం నిమిత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ ఏరియాల్లోనూ వాటర్తో నిండిపోవడంతో పనులు ఆగిపోయాయి. దీని మీద కూటమి ప్రభుత్వం అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చుట్టుపక్కల అమరావతి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అనే విషయం మీద, అదే విధంగా అమరావతి ఇక్కడ కట్టడం సాధ్యమైన మరొక చోటకి మార్చాలంటారా అనే విషయం గురించి, అండ్ అలాగే ఆగస్టు 15th అట్టహాసంగా ప్రారంభించిన స్త్రీ శక్తి మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం ఆచరణలో ఎలా ఉంది, మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సంవత్సరంన్నర పరిపాలనలో మీకున్న సమస్యలు ఏంటి, అసలు ప్రభుత్వం ఎలా వెళ్తుంది? తల్లికి వందనం అనేది మాత్రం చాలా వరకు చక్కగా పేద విద్యార్థులందరికీ అందినానే, ప్రతి ఒక్కరికి అందినాయి చక్కగా, అది బాగుంది. పైగా గత ప్రభుత్వం కన్నా కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు, అది బాగుంది. కాకపోతే ఆడబిడ్డ నిధి అనేది ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం కుటుంబపరంగా ఉపయోగపడుతుంది. అది వదలటం అనేది చాలా ముఖ్యం. ఈ ఉచిత బస్సుల కన్నా కూడా అది చాలా ముఖ్యమైనదండి. ఏమన్నా వస్తున్నాయా మేడం ప్రకారం పెన్షన్? మాకైతే మాత్రం కళ్ళకి ఎక్కువ కనబడింది మాత్రం ఎక్కువ పిల్లలకు ఉపయోగపడే తల్లికి వందనం అనేది ఒకటిను, నెక్స్ట్ ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రెండే ఎక్కువగా నోటీస్ ఉన్నాయి. కరెంటు బిల్లు చాలా పెరిగిపోయినాయండి, ఎందుకో తెలియదు కానీ చాలా పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు. అది వరకు ఉన్నప్పుడు కూడా అలాగే ఉండేది కానీ ఇంకా ఎక్కువైనాయి ఇప్పుడు, ఎందుకనో కానీ చాలా. ఎప్పుడు మాకు 300 వచ్చే బిల్లు ఇప్పుడు కనీసం 900కి వెళ్ళిపోయింది. అది కానీ ఈ ఉచిత సిలిండర్ అనేది కూడా బాగుంది చాలా వరకు చక్కగా. అది కూడా కొద్దిగా ఫస్ట్ వెంటనే పడ్డాయి కానీ రెండోది కొద్దిగా చాలా వరకు, కానీ కొంతమందికి పడ్డాయి. మూడోది మాత్రం ఇప్పుడు ఈ నెల బుక్ చేసుకోవచ్చు అంటున్నారండి. అవి పడతాయో పడవో మరి చూడాలి, వెంటనే మాత్రం పడట్లే. మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? మరి మగవారి పరిస్థితి ఏంటి? రేపు పండగ సీజన్ రద్దీగా ఉంటుంది కాబట్టి పక్క రాష్ట్రంలో చూస్తున్నారు కదా ఆల్రెడీ. ఉచిత బస్సు అనేది మెయిన్లీ ఇక్కడ ఒక చోట నుంచి ఇంకో చోట చదువుకునే పిల్లలకి వరకు అయితే అది బాగుంటుందండి. ప్లస్ ఇంకోటి అంటే ఉద్యోగస్తుల వరకు ఏదైనా ఒక పాస్ కార్డు అలాంటిది ఏదైనా పెడితే వాళ్ళ వరకు మాత్రం అది ఉపయోగపడే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర పాలన దగ్గరగా ఉంది, అందులోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిన్న ఆగస్టు 15. మరి ఒక పక్క చూసుకుంటే అట్టహాసంగా ఓపెన్ చేస్తున్నారు, పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు. మరి ఈ విధానంలో మీరేమన్నా లబ్ధి పొందుతున్నారా, ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయండి. మరి తెలంగాణలో కూడా ఆల్రెడీ పెట్టారు ఉచిత బస్సు. అక్కడ పాపం ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆటో వాళ్ళే చెప్తున్నారు. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మహిళలకి మాకు ఉపాధి లేకుండా పోతుంది అని. ఇక్కడ కూడా ఆల్రెడీ ఆటో వాళ్ళు అందరూ అదే చేస్తున్నారు, మాకు ఉపాధి లేకుండా పోతుంది ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటోళ్ళకని. మనం 3 రోజులు కురిసిన వర్షానికి కూడా అమరావతి మునగడం జరిగింది. మనం టీవీలు వార్తల్లో చూస్తున్నాము. హైకోర్టుకి వెళ్ళే న్యాయవాదులు కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. సార్ కొంచెం ఏదైనా పునరాలోచిస్తే బాగుంటుందా, ఆ ఏరియాలు కాకోకుండా ఎక్కడ? అది బెటర్ దెన్ మీరు అన్నట్టు అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా పెడితే బాగుంటుంది. ప్లస్ ఈ ఉచిత బస్సు కంటే కొంచెం ఆడవాళ్ళకి కాకుండా రోడ్లు రీమోడలింగ్ చేయడం కానీ, ఇలా వరదలు వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ సింగనగర్ మొత్తం మునిగిపోయి అస్తావస్తలు పడ్డాము. అలాంటి వరదలు రాకుండా సింగనగర్ ఏరియాకి డెవలప్ చేయడానికి ఇక ఇక్కడే ఉంది. ఇక్కడ సింగనగర్ స్టేడియం దగ్గర మన అమ్మఒడి కేంద్రాలు ఉన్నాయి, అంగన్వాడీ కేంద్రాలు. అక్కడ చూస్తే అంగన్వాడీ కేంద్రంలో చిన్న వరద వస్తే మొత్తం మునిగిపోద్ది. అంగన్వాడీ కేంద్రంలో ఎవరుంటారు? చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అది డెవలప్మెంట్ అనేది లేదు. అక్కడికి గర్భిణీ స్త్రీలు వెళ్తున్నారు. అక్కడ వరద వచ్చి మొన్న ఏదో గర్భిణీ స్త్రీలకి పాల ప్యాకెట్లు గుడ్లు ఇవ్వడానికి రమ్మని ఫోన్ చేశారు అంగన్వాడీ. వెళితే వాళ్ళు కాలు జారి కింద పడే పరిస్థితులు వచ్చినాయి అక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో సింగనగర్ ఏరియాలో. నారాయణ గారు కూడా తిరుగుతున్నారు కానీ సార్ గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం అని ఈయన అంటున్నారు. కానీ పోయిన మనం సంవత్సరం క్రితం గుణపాఠం చూసాం కదా, ఈసారి అయినా మున్సిపాలిటీ కూడా సమితికి ఎలక్ట్ అవ్వచ్చు కదా. అక్కడ కొంచెం రీమోడలింగ్ చేస్తే గర్భిణీ స్త్రీలకి అక్కడ అంతా దోమలు, సింగనగర్ అంటేనే దోమలు. ఆ దోమలు అరికట్టాలంటే కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా. అది ఆ ఉద్దేశం కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఉచిత బస్సు అంటే అది ఏమీ చెప్పలేము మనం. ఆడవాళ్ళకి అంటే మరి ఆటో వాళ్ళు జీవనోపాధి అదే కదా, వాళ్ళు లాస్ అవుతున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏదైనా సంక్షేమంలో పెరిగిన పెన్షను, గ్యాస్ సిలిండర్లు 3 డబ్బులు కానివ్వండి, ఇటుపక్క పిల్లలకి మనవరాలకి ఎవరైనా ఉంటే కనుక తల్లికి వందనం పేరు ఏదైతే ఉందో ఈ యొక్క విధానంలో డబ్బులు కానివ్వండి ఇవన్నీ వచ్చినాయి అంటారా? మాకైతే వచ్చినాయండి. 3 గ్యాస్ బండ్లకి డబ్బులు పడ్డాయి, అమ్మఒడి వచ్చింది మాకైతే. మా బాబు మరి ఏమంటారు సార్, ఈ వరదల నిమిత్తం కూడా కొద్దిగా హై అలర్ట్ ప్రకటిస్తే బాగుండేది. అక్కడ మునక ఏరియా ఎక్కువ ఉంటుంది, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఎప్పుడు వాటర్ ఉంటున్నాయి, ఆ తోటమే సరిపోతుంది ఎప్పటికప్పుడు. మీరు వార్తల్లో చూస్తున్నారు, నిర్మాణాలు ఇంకా స్లో అవుతాయి కదా. 3 ఏళ్ళు టార్గెట్ పెట్టారు కదా, ఎలా ఉంది?
అది ఎంతవరకు అనేది చెప్పలేమండి. అది వాళ్ళ అధికారం ఉన్నంతసేపు చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఎవరో పట్టించు రాజకీయ నాయకులు అంటేనే ప్రజలకి మేలు చేసేవాళ్ళు కాదు. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసమే పాలిటిక్స్లోకి వచ్చారు. అది ఈ పెరిగిన భారాలు ఎవరి మీద పడతాయి? ఆర్టీసీ ఫ్రీయే కదా అంటున్నారు. అది ఎవరి మీద పడతాయి? ప్రజల మీదే పడతాయి. ఆడవాళ్ళకి ఫ్రీగా బస్సులు ఇస్తే అది కట్టేది ఎవరో మగవాళ్లే కదా. కరెంటు బిల్లు చూడండి, ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత ఛార్జెస్ చేస్తున్నారు. 700, 800 వచ్చే కరెంటు బిల్లు ఈ రోజుల్లో 1500, 2000. వార్తల్లో చూసుంటారు పులివెందుల ఎన్నిక ఎలా అనిపించింది? రసాబాస్గా సాగినప్పటికీ కూటమి విజయం సాధించినా కానీ పారదర్శకంగా లేదంటున్నారు కదా. కొంచెం అది మనకు తెలియదండి. మరి అక్కడ ఆ ఏరియా మనకు తెలియదు. రిగ్గింగ్ జరిగిందంటున్నారు, జరగలేదంటున్నారు. అది మనకు తెలియదు. మన పరిధి కాదు కాబట్టి మనం ఏమి చేయలేము, మనం ఏం చెప్పలేము, మనం చూడలేదు కాబట్టి. ఈ మహిళలకి ఎక్కువ పెద్దపీట వేసామంటున్నారు. అందులోనూ పథకాలు 1 by 1 ఇస్తూనే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీని పేరు స్త్రీ శక్తి. ఎలా అనిపించింది? ఆధార్ కార్డు మీద ఈ ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి సిటీ ఆర్డినరీ నుంచి ఎలా ఉంటుందంట? బాగానే ఉందండి. బాగుంది. మాకు సంతోషంగానే ఉంటుంది. మేడం, మహిళలు కానివ్వండి లేకపోతే కాలేజీలకు వెళ్ళి ఆడపిల్లలు కూడా పాస్లు అవసరం లేదంటున్నారు. వర్కింగ్ ఉమెన్స్ పాస్లు ఉంటాయి కదా, అది కూడా పక్కన పడేస్తే హ్యాపీగా ఇక ఈ ఆధార్ కార్డు మీద తిరగొచ్చు అంటున్నారు. ఈ విధానం మంచిదేనా? బాగానే ఉందండి. ఒకవేళ ఆటో కార్మికుల పరిస్థితి ఏంటంటారు? ఇటుపక్క వాళ్ళు కూడా ఉంటారు కదా, జనరల్గా చూస్తూ ఉంటారు కదా. మేడం, ఇంకేమైనా సంక్షేమాలు వస్తున్నాయి ఇంట్లో? రేషన్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, పిల్లలు మనవరాళ్ళకి తల్లికి 100 డబ్బులు 13,000. టోటల్కి ఎలా ఉంది మేడం? 1 year ఎలా అనిపిస్తుంది? బాగుంది. 1 year నుంచి బాగానే ఉంది. మేడం, చూసుకుంటే కరెంటు బిల్లులు ఏమైనా కొంచెం భారంగా ఉన్నాయా? కరెంటు బిల్లులే భారంగా ఉన్నాయి. కొంచెం కాదు, చాలా భారంగా ఇంటి పనులని ఇవన్నీ పెంచే ఉంటారు కాబట్టి మంత్లీ అది ఇయర్లీ పెరుగుతూ ఉంటాయి. భారంగా ఉన్నాయి. అవి కూడా తగ్గిస్తే నిత్యావసర సరుకుల సీజన్ ఎలా ఉంది మేడం? అది కూడా భారంగానే ఉంది కదండి. అన్ని పెరిగిపోతానే ఉన్నాయి కదా. సుమారు మేడం మంత్లీ ఎంత అవుతుంది? ఇంట్లో మెయింటెనెన్స్కి వాటికి ఎంత అవుతుంది? అవుతుందండి. మనిషికి 5,000 చొప్పున అవుతుంది కదా, తక్కువేం అవ్వట్లేదు కదా. మేడం, నెక్స్ట్ మీకు పథకం వచ్చేసరికి ఆడబిడ్డనిది మహిళలు 18 ఏళ్ళు దాటిన వయసు వాళ్ళకి మంత్లీ 1,500 చొప్పున, సంవత్సరం వారు 18,000 ఇవ్వాలి. ఈ విధానం కూడా రేపు మహాశక్తి అని పేరు పెట్టారు. తదుపరి ఒక 2 నెలల్లో పథకం అమలు చేస్తామంటున్నారు. మంచి విధానం. బాగానే ఉంది. ఉచితాలు బాగానే వర్కౌట్ అవుతాయి అంటారా మేడం ఈసారి? పర్లేదు, వాళ్ళకి తెలుస్తుంది కానీ మాకేం తెలుస్తుంది. అది జగన్ హయాంలో ఏమైనా పొందారా? మాకు సంతోషంగా ఉంటుంది, అంతవరకే కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇచ్చారు కాబట్టి ఏమైనా వచ్చినాయి ఇంట్లో పథకాలు? వచ్చిందండి. పెన్షనే వచ్చేదండి, మిగతా ఏం వచ్చాయి. అమరావతి, పోలవరం అయితే పిల్లలకు ఉద్యోగాలు అంటున్నారు మేడం. ఒక పక్క వర్షాభావం అని ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా? మొన్న ఈ 3 రోజులు భారీ వర్షాలు కురిసినాయి కాబట్టి భయపడ్డామండి. బుడమేర పొంగుద్దేమని భయపడ్డాము. చాలా వరకు దారులు కూడా తెగిపోయినాయి మేడం. అమరావతి నుంచి గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి. కృష్ణానది కూడా 6 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చింది అంటున్నారు. ఈ విధానం చూస్తే ఇంకా వర్షాలు ఉన్నాయి అంటున్నారు. ఏమంటారు? మాకు వరద వస్తే చాలా నష్టమేనండి. చాలా ఇబ్బంది పడాలి మా వైపు మాత్రం. గతంలో బుడమేర ఎఫెక్ట్ చూశారు సంవత్సరం క్రితం, ఇప్పుడు ఎలా ఉంది? అవునండి, చాలా నష్టపోయాం దాన్ని. ఇప్పుడు పర్లేదంటారా? ప్రజెంట్ బాగానే ఉంది. వరద వస్తే మాత్రం ఇక తట్టుకోవటం కష్టమైపోతుంది. ఉన్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి సంవత్సర పరిపాలనలో? దాంతోపాటు సంక్షేమ పథకాల అమలు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే ఉంది కదా. ఏమేమి అందుకుంటున్నారో, ఏమైనా లబ్ధి చేకూరుతుందా? వాళ్ళు మంచి కార్యాలే చేస్తున్నారు కదా. ఎలా ఉంది సార్? అంటే ఒక పక్క పెన్షన్ కానివ్వండి, ఇటు పక్క ఏదైతే ఉందో ఏమైనా సరే వాళ్ళు మంచిదే చేస్తున్నారు కదా. ఇంట్లో గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి, అన్ని వాళ్ళు బాగానే చేస్తున్నారు. మనవరాలకు సంబంధించి తల్లికి 13,000 డబ్బులు ఇచ్చారు కదా, అవి కూడా ఏమైనా అందుకున్నారా? ఫ్యామిలీలో వాళ్ళు మంచి ప్రభుత్వమే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. మహిళలకు నిన్న ఉచిత బస్సు ప్రయాణం August 15. అది కూడా మంచిదే. అది చాలా మంచి ప్రభుత్వం చేశారు. అంటే సార్, రేపు పండగ సీజన్ రద్దీ ఉంటే అలా అంటారు మరి? అది పండగ సీజన్ రద్దీ ఏమి ఉండదు అని అది ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. సార్ ఏంటి సార్, పోలవరం అమరావతి నిమిత్తం కూడా అమరావతి ఈ 3 రోజులు వర్షానికి మునిగింది. కొండవాగు, పాలవాగు అన్ని పొంగాయి. అక్కడ దారులు కూడా కొంచెం మునగడం వల్ల పనులు లేట్ అవుతుంది. ఎలా చూడాలి? త్వరితగతిని కంప్లీట్ చేస్తారా? వర్షం వల్ల ఇదన్నీ జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు వర్షం రప్పిలేదు కదా. కదా ఎలా ఉంది సార్? చూసుకున్నట్లయితే 3 రోజుల వర్షానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? సిటీలో డ్రైనేజీలు కానివ్వండి, ఇదంతా ఈ వ్యవహారం ఎలా ఉంది? వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. మంత్రి నారాయణ గారు కూడా తిరుగుతున్నారు. సిటీ విషయాలు బాగానే ఉంది కదా. అది మనుషులు చేసే విషయాలు. ఎలా ఉంటుంది సార్? తర్వాత పాలనాపరమైన అంశాలు ఎలా వెళ్తున్నాయి? 1 by 1 డబ్బులు వేస్ట్ అవ్వకుండా అన్ని బాగానే వెళ్తున్నాయి? అన్ని బాగానే జరుగుతుంది కదా. ఇప్పుడు మంచిగా జరుగుతుంది కదా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా 9 పథకాలు ఇచ్చారు కాబట్టి అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఎలా? ఎవరు మంచి ప్రభుత్వం చేస్తే వాళ్ళ గురించి చెప్పాలి కానీ మనం ఇంకా ఒక పార్టీ గురించి నేను చెప్పేవాడు కాదు. థ్యాంక్ యూ. నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? అన్ని బాగానే జరుగుతుంది. ఓకే.